మన్యంలో ఏదైతే అటవీ ఏనుగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఆ సమస్యను పరిష్కరించేందుకు కుంకి ఏనుగులను కూడా అందుబాటులో తీసుకువచ్చింది. ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ కుంకి ఏనుగులకి మంగళగిరి దగ్గర స్వాగతం పలికి పూలు జల్లి ఆహారాన్ని అందించారు. కొన్ని గంటల్లోనివి మన్యం చేరుకోబోతూ ఉన్నాయి. అక్కడ వాటికి సంబంధించి కూడా యాక్టివిటీ ప్రారంభం కాబోతుంది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు అటవీ శాఖ అధికారి హిమశైలజ గారు ఉన్నారు. మేడం చెప్పండి, ముఖ్యంగా ఇక్కడ ఈ కుంకి ఏనుగులకి ఈరోజు స్వాగతం పలికారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. వీటి పనితీరు ఏ విధంగా ఉండబోతుంది మన్యంలో? మన్యంలో ఆల్రెడీ అక్కడ ఎలిఫెంట్ హర్డ్ ఒకటి ఉందండి. ఇవి రెండు కుంకి ఎలిఫెంట్స్ ఏంటంటే దాంట్లో ఒకటి జయంత్ అనే ఎలిఫెంట్ ఆల్రెడీ చాలా ఆపరేషన్స్లో పాల్గొంది, అంటే ఎలిఫెంట్ డ్రైవ్స్లో పాల్గొంది. ఇట్ ఈస్ వెల్ ఎక్స్పీరియన్స్, బాగా ఎక్స్పీరియన్స్ ఉంది దానికి. తర్వాత ఇంకొక యానిమల్ ఉంది కదా, అది వచ్చేసి లాస్ట్ ఇయర్ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో ఎంఓయూ చేసుకోవడం జరిగింది. వాళ్ళ డిపార్ట్మెంట్ మన డిపార్ట్మెంట్. అప్పుడు మనకి వాళ్ళు ఒక 6 కుంకి ఎలిఫెంట్స్ ఇస్తామని చెప్పారు. అందులో 4 ఇచ్చారు. ఆ 4గిట్లో ఇది ఒకటి అనమాట. సో ఇది అభిమన్యు, దీని పేరు. 17 years ఉన్నాయి దీనికి. ఈ 2 కుంకి ఎలిఫెంట్స్తో ఏంటంటే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి వైల్డ్ పాపులేషన్ని డ్రైవ్ చేస్తారు. అంటే అవి విలేజెస్లోకి వెళ్లకుండా ఏదైనా క్రాప్ డ్యామేజెస్ జరుగుతున్నా, ఇంకా అదర్ వైల్డ్ యానిమల్స్ ఏమైనా వచ్చినా ఇవేంటంటే వాటిని డ్రైవ్ చేస్తాయి అనమాట. డ్రైవ్ చేసి విలేజ్లోకి రాకుండా ఫారెస్ట్లోకి అవి మూవ్ చేయడానికి, డ్రైవ్ చేయడం కోసం వీటిని ఉపయోగిస్తారు కుంకి ఎలిఫెంట్స్ని. ఇవి ట్రైన్డ్ అండి. మేడం, మన్యంలో అసలు ఎలాంటి పరిస్థితి ఉంది? ముఖ్యంగా ఒరిస్సా సరిహద్దు నుంచి కూడా పెద్ద ఎత్తున అటవీ ఏనుగులు మన ప్రాంతంలోకి వస్తూ ఉన్నాయి. వాటికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి రియాలిటీ ఏంటి? కరెక్ట్ అండి, అది ఒరిస్సా నుంచి వస్తూ ఉంటాయి. అవి హర్డ్స్ ఏంటంటే వస్తూ పోతూ ఉంటాయి యాక్చువల్గా, ఎలిఫెంట్ హర్డ్స్. ఇప్పుడు ఏంటంటే ఒక హర్డ్ అక్కడే ఉండిపోయింది. సో వాటిల్ని ఈ కుంకీస్తో మనం ఏంటంటే ఇక ఫర్దర్గా, అంటే మనుషులకి ఇబ్బంది కలగకుండా, ఎలిఫెంట్స్కి కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా వీటిని ఏంటంటే ఒక ఫారెస్ట్ ఏరియాలో రెస్ట్రిక్ట్ చేయడం కోసం, డ్రైవ్ చేయడం కోసం తీసుకెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే అక్కడ బాగానే ఉంది. అంటే ఫర్దర్గా ఫ్యూచర్లో ఎటువంటి కాంప్లికేషన్స్ జరగకుండా ముందు జాగ్రత్తగా ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. అక్కడ గుచ్చిమి అని చెప్పేసి ఆ ఏరియాలో ఎలిఫెంట్ హోల్డింగ్ ఏరియా అని చెప్పేసి అక్కడ ఒక క్యాంప్ కూడా డెవలప్ చేశారు, ఎలిఫెంట్ క్యాంపు. సో ఏదంటే మనకి ఇది ప్రిపరేషన్ అనమాట. అంటే ఏదైనా ఇమీడియట్గా ఏదైనా మనకి ఎలిఫెంట్స్ బయట నుంచి వచ్చినా, లేకపోతే అక్కడ ఉన్న ఎలిఫెంట్స్ ఏమన్నా ఉన్నా మన ముందు జాగ్రత్తగా వీటితో డ్రైవ్ చేయడం కోసం చేస్తున్నారు. ఈ విషయంలో మన డిప్యూటీ సీఎం గారు, ఆయన చొరవ ఇందులో చాలా ఉంది. ఆయన యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండబట్టే మనకి కర్ణాటక నుంచి మనకి వాళ్ళు కుంకి ఎలిఫెంట్స్ ఇచ్చారు. అందులో ఒకటి మనము దీన్ని యూజ్ చేస్తున్నాం. మిగతా వాటికి కూడా ట్రైనింగ్ ఇస్తున్నారండి. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఇటు మన్యం ప్రాంతంలో అటవీ ఏనుగుల వల్ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దాని మీద ఫోకస్ పెట్టింది. దానిలో భాగంగానే కుంకి ఏనుగుల్ని మన్యానికి పంపిస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వాటికి పూలు జల్లి ఇటు మంగళగిరి దగ్గర స్వాగతం పలికి ఆహారాన్ని అందించి మన్యానికి పంపిస్తున్నారు. మన్యంలో కూడా ఈ పూర్తి స్థాయిలో కూడా పనిచేయబోతూ ఉన్నాయి. ఇక అటవీ ఏనుగుల బెడద మన్యం ప్రాంతంలో తప్పబోతుందని చెప్పుకోవచ్చు.